మావిగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఆ రోజున చేసిన రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను కాదు, నేను అంత తేలిగ్గా తీసుకోవాలా, చాలామంది ఏమనుకున్నారంటే ఏంటంటే పిచ్చోళ్ళ ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగన్ అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు, చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది. దాన్ని ఎవ్వరూ ఇవాళ మార్చలేము, దాన్ని వెనక్కి తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోద్దో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు. కాబట్టి ఇన్వెస్టర్లకి, పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళకి చేరాల్సినటువంటి మెసేజ్ చేరిపోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఆ మెసేజ్ని మార్చలేదు. దీనికి విరుగుడేంటి? మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి భవిష్యత్తు పరిస్థితి ఏంటి అని అంటే, మేము ఒక ప్రశ్నని లేవనెత్తటమే కాదు, దానికి పరిష్కారాలు కూడా సూచించదలుచుకున్నాం కాబట్టి మేము వివరంగా మాట్లాడుతున్నాం. ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత ఆయన ఎట మారుస్తాడు? అమరావతిని మార్చలేడు, ఎవరో దాన్ని కదిలించలేరు అని చెప్పి ప్రగల్భాలు పలకటం కాదు. ఎందుకు? ఆయనే చెప్పాడు ఆయన నోటితోనే, మీరు అసెంబ్లీలో చట్టం చేశారు, రేపొద్దున నేను చట్టం చేస్తా. మీరు పార్లమెంట్లో చట్టం చేయించుకొచ్చారు, నా అవసరం పడితే పార్లమెంట్లో చట్టం నేను చెప్పినట్టుగా చేస్తారు. రాజకీయంగా నా అవసరం పడితే పార్లమెంట్లో కూడా చట్టం చేయించుకొస్తా. ఏం ఆపుతారు మీరు? సరే, పార్లమెంట్లో చట్టం చేయించలేకపోయా ఏదో కారణాలు, ఎందుకంటే నా అవసరం పడలా, నాకు చేతకాల, పార్లమెంట్లో ఛాన్స్ లేకపోయినా కానీ అమరావతిని నాశనం చేస్తా. ఎట్లా చేస్తావు? నువ్వు పనులు పూర్తి చేయకుండా మిగిలిపోయిన పనులన్నీ ఆపేస్తా, దాన్ని పూర్తి చేయను. గవర్నమెంట్ చేతిలో ఉన్న ల్యాండ్ మొత్తం సెంటు పట్టాల చొప్పున మొత్తం రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలందరికీ తలా ఒక సెంటు పంచిపెట్టేస్తా, అందరికీ అందులో ఆస్తి హక్కు కల్పించేస్తా. వాళ్ళు వచ్చి కట్టుకుంటారా లేకపోతే అందరూ కలిసి అమ్ముకుంటారా తర్వాత విషయం. సెంటు పట్టాలు పంచిపెట్టేస్తా. నువ్వు రోడ్లు సగం వేసి వదిలిపెట్టేస్తే తవ్వుకుపోతా, నువ్వేమన్నా పైపులు కానీ కేబుళ్ళు కానీ వదిలేస్తే ఎత్తుకుపోతా. ఏం చేస్తావు? అంతకుముందు చేశాను, నువ్వేం చేయగలిగావు? నువ్వు 2024లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమైనా చేయగలిగావా? మా మీద ఏమైనా కేసులు పెట్టావా? మమ్మల్ని ఏమైనా కోర్టుకు లాగావా? మాకేం భయం? అప్పుడు చేసిందే మళ్ళీ చేస్తాం. అమరావతి ఎట్ట బతికుంటుందో చూస్తాం అన్నది ఆయన ఉద్దేశం. అదే ఉద్దేశాన్ని వైసీపీ కార్యకర్తల కాడి నుంచి, ఎమ్మెల్యే సీట్లు, మినిస్టర్షిప్లు కావాల్సిన వాళ్ళ కాడి నుంచి అందరూ పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇది మళ్ళీ పాతపడిపోతుందేమో అని చెప్పి ఏదో పత్రికలో ఏదో రాశారు, దాని మీద మాకు అబ్జెక్షను, డామ్ డూమ్ అని చెప్పి దాని మీద యాగీ చేస్తున్నారు. అంటే అమరావతి పట్ల వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. బట్ మనమేం చేయాలి? ప్రజలుగా మనమేం చేయాలి? రాష్ట్ర ప్రజలుగా మన రాజధానిని కాపాడుకోవడానికి మనమేం చేయాలి? రైతులు వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి అనే దాని విషయంలో మేము చెప్తున్నది ఏంటంటే, అయ్యా మీరు 2015లో భూములు తీసుకున్నప్పుడు ఒక ఖచ్చితమైన ఒప్పందం చేసుకున్నారు. 3 ఏళ్లలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామన్నారు. సరే 3 ఏళ్లలో చేయలేకపోయారు. చివరిలో ఎన్జీటీ వల్ల కొంత లేట్ అయింది. చివరిలో పనులు ముమ్మరంగా మొదలైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పనులన్నీ ఆఫ్ చేశాడు. ఆ 5 ఏళ్ళు నష్టపోయాం అన్నారు. మీరు వచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఇంకో సంవత్సరంలో గడిచిపోతుంది. 3 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలా? ఈ 3 ఏళ్లలో కూడా చేయలా. కానీ అయిపోయింది. కనీసం 2028 ఆఖరి నాటికన్నా మీరు చేస్తానన్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో
ఒక్క అంగుళం పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని నొక్కి మరీ చెప్తున్నాం. ఎందువల్లంటే మీరు చేయకపోతే పొద్దున వచ్చేవాడు ఎవడో పూర్తి చేస్తాడని పోయిన పనులు ఇంకా నాశనం చేయరు. కాబట్టి మీరు నిర్వర్తించండి. మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చివరి లోపల పూర్తి చేయాలి. దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఏ కోర్టులోనూ ఏ కేసులు పెండింగ్ లేవు. సాంకేతికంగా 10 ఏళ్ల కింద చేయగలిగింది ఇవాళ మిషన్లతో ఇంకా ఫాస్ట్గా చేయగలిగిన పరిస్థితిలో ఉన్నామే తప్ప మనకేం ఇబ్బందులు లేవు. మన దగ్గర ఏం యుద్ధ వాతావరణం లేదు. కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి దాన్ని పూర్తి చేయడం మీ బాధ్యత. పూర్తి చేయకపోతే మాత్రం కేవలం ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంగానే ప్రజలు భావించాల్సి వస్తుంది. మీరు ఇంకా ఏ కుంటి సాగులు చెప్పడానికి మీకు అవకాశం లేదు అని చెప్పి తెలియజేస్తుంది. రెండో విషయం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మొదటి విడత అంటమే అసహ్యంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఒక విడతే మన లెక్కలో మొదట్లో తీసుకున్న భూములకి మీరిచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ పనులన్నీ చేయడంలోనే మీరు ఇంత చూపిస్తున్నారు. దీనికే ఇవాళ డబ్బులు సరిపోవేమో అని అంటున్నారు. అయినప్పుడు మీరు రెండో విడత మూడో విడతకి వెళ్ళటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఆలోచనల్ని ఆ ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటి వరకు మేము రైతుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం కాకపోతే రైతులు ఆలోచించుకోవాలి. ఎందుకు అడుగుతున్నారు, ఏం కడతామంటున్నారు, ఎందుకు అవసరం అంటున్నారు అనేది మీరు ఆలోచించుకోండి. మొదటి విడత విషయంలో జరిగిన తప్పులను చూసుకోండి అని చెప్పి రైతులకి కేవలం సూచనలు మాత్రమే చేశాం, విజ్ఞప్తి మాత్రమే చేశాం. ఇంకొకటి విజ్ఞప్తి మేము మొదటి నుంచి రైతులకు చెప్తున్నది ఏంటంటే మొదట్లో భూములు ఇచ్చిన రైతుల పక్షం నుంచున్నట్లుగా పొద్దున రెండో విడత మూడో విడత రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర ప్రజలు మీతో పాటు మీకు సహాయంగా ఎవరో నుంచోరు. అది మీ రిస్క్ మీద మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మిస్తున్నారో, నారాయణ గారిని నమ్మిస్తున్నారో, సిఆర్డిఏ కమిషనర్ గారిని చూసి నమ్మిస్తున్నారో, లోకేష్ గారిని చూసిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని చూసిస్తున్నారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీకు ఈ బాధ్యత వాళ్ళు వహించరు. వాళ్ళు చెప్పినవన్నీ మీకు చేసి పెడితే మాకేం ఇబ్బంది లేదు. చేయలేదు అని చెప్పి రేపు రోడ్లు ఎక్కితే మేము ఎవరం మీకు సహాయం రాలేము. ఎందుకంటే అది మీ మధ్యన ఉన్న దాదాపు ప్రైవేట్ ఒప్పందం లాంటిది అని చెప్పి కూడా ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజున ముఖమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా రెండో విడత మూడో విడత రైతులకి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈ ఆలోచనలు మానుకోండి. ఇవాళ వరకు మీరు మీ అవసరాలు ఏంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో, వాటి ఎమర్జెన్సీ ఏంటో, ఎందుకు మీకు ఇంకా భూములు కావాలో అన్న దాని మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.